స్కూల్ బస్ మన హైదరాబాద్లో స్కూల్ బస్ డ్రైవర్ల గురించి చాలా రకరకాలుగా వినుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఇంకా మీరు ఏదైతే వీడియో ప్లే అవుతుంది చూస్తున్నారో ఆ వీడియో గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా మటుకు దాని గురించి వీడియో చూసినాక చాలా మటుకు హైదరాబాద్లో స్కూల్ బస్ డ్రైవర్ గురించి చాలా రూమర్ లేపారు. ఏంటంటే చాలా మటుకు చాలామంది ఏమంటారు అంటే స్కూల్ బస్ డ్రైవర్దే తప్పు అంటున్నారు. నేను రాంగ్ అని చెప్తున్నాను. ఎందుకు అంటున్నారంటే మీరు ఒకసారి వీడియోలో 10 సార్లు గమనించండి. ఏంటంటే దాంట్లో ఇద్దరిది తప్పు ఉన్నది. స్కూల్ బస్సు డ్రైవర్ది తప్పు ఉంది, ఆ బైక్ మీద ఎవరైతే మా తమ్ముడు వస్తున్నారో బ్రదర్ అతనిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే అది ఒక కాలనీ, ఒక గల్లీలో మియాపూర్లో ఎంత స్కూల్కి టైం అవుతున్నా కొద్దిగా స్కూల్ బస్ డ్రైవర్ది కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్కి టైం అవుతుందని ఫాస్ట్గా నడపకూడదు. వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, స్కూల్లో వాళ్ళకు కూడా చెప్తారు. అయినా సరే ఒక్కొక్కసారి ఇదే అంటారు కదా, డ్రైవింగ్లో ఒక చిన్న తప్పు ప్రాణం తీస్తుంది. కాబట్టి దయచేసి స్కూల్ బస్ తప్పే, డ్రైవర్ తప్పే కాదు, దీంట్లో 100% ఏంటంటే ఆ బైక్ ఉంది కూడా తప్పు ఉంది. కాబట్టి బైకులు కూడా మనం ఎవరైనా సరే, ఇప్పుడు ఆ గల్లీ అని టర్నింగ్ కాదు, మనం హైవే అయినా ఎక్కడైనా సరే ఒక టర్నింగ్ విషయం కాడికి వస్తే మాత్రం ఎవ్వరం కూడా నెగ్లెన్సీ చేస్తున్నాం. బండి మీద ఎక్కితే కథ మీద మనదే రోడ్ అనుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా సరే టర్నింగ్ వచ్చినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకొని, మనకి ఎట్లా బైక్కి మిర్రర్స్ ఉంటాయి, మనం కూడా వెంకల్లో చూసుకోవాలి ఏదైనా వెహికల్ వస్తుందా. ఎందుకంటే సడన్లీ ఆపితే ఇంకోటి కూడా వచ్చి గుద్దుతాడు. ఇట్లానే ఇప్పుడు ముంగట చూడకుండా ఎట్లయితే మనం ముంగట వచ్చినామో ఆయనది ఎట్లా ప్రాణం పోయిందో ఇది కూడా జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఒక నింద వేసే ముందు, ఎప్పుడైనా సరే చిన్నోళ్ళ పైన ఈజీగా నింద వేసేస్తారు. ఎవరిపైన అంటే స్కూల్ బస్ డ్రైవర్ దొరికింది మీకు అంతే. కాబట్టి ఇది కాకుండా ఇద్దరిది తప్పు ఉందాడ, బైక్ కూడా చూసుకోలేడు, స్కూల్ బస్సు కూడా చూసుకోలేడు. కాబట్టి ఇద్దరు తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది. కాబట్టి దయచేసి ఇంకోసారి ఎప్పుడైనా సరే రోడ్ టర్నింగ్ సర్కిల్ కాడ 4 చౌరస్తాల కాడ ఎప్పుడైనా సరే మనం చూసి వెళ్ళడం ఎంతగానో మనదే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.